వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సమ్మర్ కి మా పిల్లల్ని తీసుకొని ఒక స్పెషల్ వెకేషన్ కి అయితే వెళ్ళబోతున్నాము. అదేంటనేది మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసింది నిజమే, మేమైతే వండర్లా వెళ్ళబోతున్నాం. ఈ సమ్మర్ టైంలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ది బెస్ట్ వెకేషన్ ఏదైనా ఉంది అంటే వండర్లా. మరి వండర్లానే ఎందుకు బెస్ట్ వెకేషన్ అనేది మీకు ఈ వీడియో మొత్తం చూస్తేనే అర్థమవుతుంది. అలానే లోపల ఏమేమి ఉన్నాయి అనేది కూడా ప్రతి ఒక్కటి కూడా మీకు వివరంగా చూపించడం జరుగుతుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో అయితే చూసేయండి. వండర్లా ఎంట్రన్స్ బోర్డు దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే ఒక చిన్న షాపింగ్ అయితే చేసుకోవాలి. తక్కువ బడ్జెట్ లో చేయాలంటే ఇక్కడే షాపింగ్ చేయాలి. ఒకవేళ ఎక్కువ బడ్జెట్ లో చేయాలంటే లోపల షాపింగ్ చేసుకోవచ్చు. మేమైతే ఇక్కడే షాపింగ్ చేసేసాం. కాకపోతే వీళ్ళు అన్ని రకాల వస్తువులు చూపిస్తూ ఉంటారు. క్యాప్సూల్, నెక్స్ట్ స్పెట్స్ ఇవన్నీ చూపిస్తారు. మనకి అవేం అవసరం లేదు. ఓన్లీ లైలాన్ క్లాత్ బట్టలు మాత్రమే ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మనం వాటర్ లో తడుస్తుంటాం కదా, అందుకనే లైలాన్ క్లాత్ బట్టలు ఉంటే మాత్రం సరిపోతుంది. ఒకవేళ మీకు ఇంటి దగ్గర ఉంటే ఆ క్లాత్ బట్టలు అయితే తీసుకురావచ్చు, లేదంటే ఇక్కడ తక్కువ బడ్జెట్ లో తీసుకోవచ్చు. అయితే మాకు తెలియక మేము అన్ని వస్తువులు కూడా కొనేసాం. కాకపోతే మాకు అవేవి యూజ్ కాలేదు, ఓన్లీ బట్టలు మాత్రమే యూజ్ అయ్యాయి. ఇక షాపింగ్ అయిపోయాక ఇంక లోపలికైతే వెళ్ళబోతున్నాం. ఇక్కడ చూడండి వండర్లా అనేసి బోర్డు కనిపిస్తుందా, లోపలికైతే ఎంటర్ అయ్యాం. ఇలా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి కార్ పార్కింగ్ అలానే బైక్ పార్కింగ్ ప్లేసెస్ కూడా ఉంటాయి. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అలానే వండర్లా లోపలికి వచ్చేసరికి ఇంకా వేరే లోకానికి వచ్చినట్లు అనిపిస్తుంది. ఇక్కడ కార్ పార్కింగ్ చేసిన తర్వాత అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ చూడండి ఒక కౌంటర్ కనిపిస్తుంది కదా, మనం ఏవైనా బ్యాగ్స్ తెచ్చుకుంటే బ్యాగ్స్ అయితే చెక్ చేస్తారు. స్నాక్స్ గానీ ఫుడ్ ఐటమ్స్ గానీ ఏవైనా తీసుకొస్తే మాత్రం నాట్ అలౌడ్ అంట. వాటర్ బాటిల్ అయితే తీసుకెళ్లొచ్చు. ఈ స్నాక్స్ కోసం మనకు ఒక కూపన్ ఇస్తారు. మనం వెళ్ళేటప్పుడు ఆ కూపన్ ఇస్తే మనకు ఆ స్నాక్స్ అయితే రిటర్న్ ఇచ్చేస్తారు. ఇక కౌంటర్ నుంచి లోపలికైతే వచ్చేసాం. చూడండి వండర్లా బోర్డు అయితే కనిపిస్తుంది కదా, వావ్ ఎంత బాగుందో అసలు. నిజంగా బయటే ఇలా ఉందంటే మరి లోపల ఎలా ఉంటుందో ఏమో. మరి అలా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇప్పుడు మనం టికెట్స్ అయితే తీసుకోవాలి. మా వారైతే టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళారు. మేమైతే టోటల్ 8 నెంబర్స్ కి 18,000 అయింది. ఇందులో ఇద్దరు చిన్నపిల్లలు అవ్వడం వలన మాకు కొంచెం బడ్జెట్ అయితే తగ్గింది. అలానే మేము మీల్స్ తో సహా తీసుకున్నాము. ఎవరైనా సరే మీల్స్ తో సహా టికెట్ తీసుకోవడమే మంచిది, మనకి తక్కువ బడ్జెట్ పడుతుంది. లేదంటే అక్కడ ఫుడ్ ఐటమ్స్ చాలా కాస్ట్ ఉంటాయి. ఇక్కడ రెడ్ కలర్ వాచ్ లాంటిది ఇచ్చారు కదా, ఇది ఎందుకంటే మనకు ఒక లాకర్ ఇస్తారు. ఆ లాకర్ కీగా మనం దీన్ని యూజ్ చేసుకోవాలి. అలాగే ఫుడ్ ఐటమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మేమైతే కొంచెం త్వరగా రావడం వల్ల వెయిట్ చేయవలసి వచ్చింది. నార్మల్ గా అయితే 11 o'clock కి ఓపెన్ అవుతుందంట. ఇప్పుడు లోపల ఎంట్రీ ఎలా ఉంటుందంటే మన దగ్గర టికెట్ తీసుకొని ఇలా చెక్ చేసి దాన్ని చించి మనకి ఇస్తారు. ఇంతేనండి. ఇప్పుడు మనం వండర్లా లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడ రాగానే మనకి ముగ్గురు వ్యక్తులు అయితే వెల్కమ్ చెప్తున్నారు. వాళ్ళని చూడగానే మా పిల్లలు అయితే వెళ్లి చక్కగా ఫొటోస్ తీసుకున్నారు వాళ్ళతో. మా పిల్లల ఆనందం అయితే మామూలుగా లేదు. అలా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ చూడండి రోబోబాయ్ కనిపిస్తుంది కదా, అక్కడికి కూడా వెళ్లి చక్కగా ఫొటోస్ అయితే తీసుకున్నారు. ఇప్పుడు మేమైతే లాకర్ దగ్గరికి అయితే వచ్చేసాం. మనకు ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ వెతుక్కొని ఆ వాచ్ ఉంది కదా, ఆ వాచ్ ని ఇలా టచ్ చేసాము అంటే మనకు లాకర్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ లాకర్ లో అయితే బ్యాగ్స్ అన్ని పెట్టేసి మేము ఇంకా బయటకు అయితే వచ్చేసాం. మనము వండర్లా లోపలికి 11 o'clock కి ఎంట్రీ అవ్వచ్చు. కాకపోతే గేమ్స్ అన్ని కూడా 12 o'clock కే స్టార్ట్ అవుతాయి. ఎవరైనా వండర్లా వస్తే ఫస్ట్ స్పేస్ చూడడానికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈ స్పేస్ అనేది మనకి 11:30 కి ఓపెన్ అవుతుంది. వెయిటింగ్ ఎక్కువగా ఉంటుంది. చూడడానికి మాత్రం 5 minutes. ఇక్కడ మనకి ఒక చార్ట్ లా కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా వండర్లాకి సంబంధించిందే. ఈ చార్ట్ ని చూసి మనం ఏ గేమ్స్ కి వెళ్ళాలనేది మనకి రూట్ కూడా చూపిస్తుంది. ఇప్పుడు మేము స్పేస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ 5 minutes వెయిట్ చేయవలసి వచ్చింది. 11:30 కి లోపలికైతే ఎంట్రీ అయ్యాం. మీలో ఎవరైనా సరే వండర్లాకి వస్తే మాత్రం ఈ స్పేస్ చూడడం మాత్రం మర్చిపోవద్దు. చాలా అంటే చాలా బాగుంది. నిజంగా అందులోకి వెళ్ళాక మనమైతే ఆ స్పేస్ లో ఉన్న అనుభూతినే పొందొచ్చు. అలా ఉంటుంది. రియల్ గా అయితే మనం ఎలాగో వెళ్ళలేము. 5 minutes అయినా ఆ స్పేస్ లో ఉన్నామనే ఫీలింగ్ అయితే బాగా కలుగుతుంది. స్పేస్ నుంచి అయితే బయటకు వచ్చేసాం. ఇక్కడైతే డ్రైవింగ్ అవుతుంది కదా, ఇదైతే మేము ఎక్కలేదు. మేమైతే ఫస్ట్ డ్రై గేమ్స్ అన్ని ఆడాక వాటర్ గేమ్స్ కి వెళ్దాం అనుకున్నాము. ఇప్పుడు రోలర్ కోస్టర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ఇంకా ఎక్కితే ఎలా ఉంటుందో అనే భయంతో ఎక్కాం. అయితే చిన్నపిల్లలకి ఇది ఎంట్రీ లేదు కాబట్టి మా పిల్లల్ని అయితే కింద ఉంచేసి మేమైతే ఎక్కాము. కాకపోతే చాలా భయం అనిపించింది. నిజంగా హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఇటువంటిది అస్సలు ఎక్కకండి. నిజంగా ప్రాణాలతో కిందకు దిగుతామా లేదా అనేటట్లు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమో స్పేస్ జామ్ దగ్గరికి అయితే వచ్చేసాం. నేనైతే అస్సలు ఎక్కలేదు, నాకు చాలా భయం అనిపించింది. ఇదిగోండి మా వాళ్ళు అయితే వచ్చి కూర్చున్నారు. వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలి అసలు. మరి వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారో ఇప్పుడు వీడియో అయితే చూసేయండి.
కొన్ని గేమ్స్ ఉన్నాయి కదా, ఇవేంటంటే మనం అమౌంట్ పే చేసుకొని ఆడుకోవాలి. ఇదైతే 150 రూపీస్ అంటే 2 బాల్స్ లాంటివి ఇస్తారు. అప్పుడు మనము ఏం చేయాలంటే ఈ గ్లాసెస్ నేమో పడగొట్టాలి. మొత్తం గ్లాసెస్ అన్ని పడగొడితే మనకి గిఫ్ట్ వస్తుంది. ఇక్కడేమో డక్ గేమ్, ఇదేమో 300 రూపీస్. ఇందులో 3 డక్స్ని తీస్తే మనకి అందులోని ఏదో ఒక బొమ్మ వస్తుందంట కంపల్సరీ. మేమైతే 150 రూపీస్ గేమ్ అయితే ఆడాం కానీ ఏం రాలేదు. ఇప్పుడేమో నెక్స్ట్ రాకింగ్ టగ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది ఎక్కగానే నాకైతే కళ్ళు తిరిగేసి వాంటింగ్ వచ్చినట్లు అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ట్విన్ ఫ్లిప్ గేమ్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. ఇది చూస్తుంటేనే భయం వేస్తుంది. అసలు అందులో ఎలా కూర్చుంటున్నారో అర్థం కావడం లేదు. ప్రతి ఒక్కరి చెప్పులు కూడా కింద పడిపోతున్నాయి. చూడండి రోలర్ లాగా మొత్తం ఎలా తిరిగేస్తుందో. ఇంకా మాకు డ్రై గేమ్స్ అయితే అస్సలు వద్దురా బాబోయ్ అనుకుని ఇంకా మేము ఫుడ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ వెజ్ ఇంకా నాన్ వెజ్ 2 ఐటమ్స్ పెట్టారు. మనకి ఏ ఐటమ్ నచ్చితే ఆ ఐటమ్ అయితే వేసుకొని తినొచ్చు. చాలా టేస్ట్ గా ఉన్నాయి వంటలు అయితే. అలానే మనకి ఎంత నచ్చితే అంత వేసుకొని తినొచ్చు. ఇటువైపు చూసినట్లయితే ఈ పార్ట్ అంతా కూడా వెజ్ ఐటమ్స్ ఉంటాయి. ఇందులో బేబీకార్న్ మంచూరియా అయితే ఎక్సలెంట్ గా ఉంది. నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే నాన్ వెజ్ ఐటమ్స్ గోల్డ్ అని పెట్టారు. చికెన్ ఫ్రై ఉంది, చికెన్ గ్రేవీ కర్రీ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసిన ఐటమ్స్ అన్ని నాన్ వెజ్ ఐటమ్స్. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ లో స్వీట్ ఉంది కదా, ఆ స్వీట్ కూడా చాలా బాగుంది. దీంతో పాటు వేడి వేడి సూప్ ఉంది. ఆ సూప్ అయితే ఇంకా టేస్ట్ గా ఉంది. చివరిలో మనకి ఐస్ క్రీమ్ కూడా ఉంటుంది. ఇక మా లంచ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే లాకర్ దగ్గరికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వాటర్ గేమ్స్ కి అయితే వెళ్ళిపోవడమే. నెక్స్ట్ ఇప్పుడు వాటర్ గేమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. అసలు డ్రై గేమ్స్ కంటే వాటర్ గేమ్స్ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు మేము కిడ్స్ రైడ్స్ దగ్గర అయితే ఉన్నాము. ఇదంతా కూడా కిడ్స్ కి సంబంధించింది. కిడ్స్ ఏంటి పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ. స్ట్రైట్ అలాగే వెళ్ళిపోరు. చెర్రీ తిరుగు పదండి. నెక్స్ట్ మేము ఇప్పుడు వాటర్ వేవ్స్ దగ్గర అయితే ఉన్నాము. వాటర్ వేవ్స్ దగ్గర అయితే మేము 2 టైమ్స్ ఎంజాయ్ చేసాం. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎవరైనా మీరు బీచ్కి వెళ్ళిన వాళ్ళు ఉంటే మాత్రం ఇక్కడికి వచ్చారంటే బీచ్కి వెళ్ళిన ఫీలింగే కలుగుతుంది. ఈ వేవ్స్కి ఏంటంటే ఒక టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్లోనే వేవ్స్ని అయితే వదులుతారు. అప్పుడే మనం ఫుల్గా ఎంజాయ్ చేయగలం. మేమైతే ఈ వేవ్స్లో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు లేజీ రివర్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ మా పిల్లలే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మేమైతే ఇందులోకి ఎక్కలేదు. ఈ రైడ్ కూడా చాలా బాగుంటుంది. మాకు టైం లేక మేము మిస్ అయ్యాం. కాకపోతే మీరు ఎవరైనా వెళ్తే మాత్రం మిస్ కాకండి. చూడు ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు ఈ రైడ్స్ ని ఎలా ఎంజాయ్ చేసామో చూసేయండి. పిల్లలకైతే ఇందులోకి ఎలా ఉండదు. ఓన్లీ వెయిట్ బట్టి హైట్ బట్టి చూస్తారు. ఇదేంటంటే 4 నెంబర్స్ ని ఒకేసారి వదులుతారనమాట. భలే ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే 4 ఒకేసారి వచ్చేసరికి అది మెలికలు తిరిగేసరికి చాలా భయం అనిపించింది. కాకపోతే ఫుల్ గా ఎంజాయ్ చేసాం. వండర్లా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ రైడ్ అయితే అస్సలు మిస్ కాకండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మొత్తం తడిచిపోతాము. ఒక గుహలో నుంచి కిందకు వచ్చినట్లు బోట్లో వచ్చినట్లు భలే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు డ్రాప్ లూప్స్కి అయితే వచ్చేసాం. చాలా అంటే చాలా బాగుంది. 4th ఫ్లోర్ నుంచి కిందకి జారాలి. ఫస్ట్ భయం వేసింది, కాకపోతే చాలా బాగుంది. ఇక్కడతో వాటర్ గేమ్స్ అన్ని కూడా కంప్లీట్ చేసాం. కొన్ని అయితే మిస్ అయ్యాం, మాకు టైం లేక అవి వెళ్ళలేకపోయాం. నెక్స్ట్ ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుని కిడ్స్ 3D షోకి అయితే వచ్చేసాం. ఈ 3D షో అనేది కిడ్స్ కే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా ఎఫెక్టివ్ గా చూపిస్తుంది. అంత బాగుంటుంది. ఎవరైనా వస్తే మాత్రం మిస్ కాకండి.
ఇప్పుడు మేము కిడ్స్ కి సంబంధించిన గేమ్స్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ ఉన్నవన్నీ కూడా కిడ్స్ కి సంబంధించినవే. మేము వచ్చేసరికి చీకటి అయింది, ఇంకా టైం అవుతుందని ఫాస్ట్ గా పిల్లలకి ఎక్కించేసి మేము ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాం. వెళ్లే ముందు చివరిగా ఒక డ్రై గేమ్ ఆడి వెళ్ళాలని ఈ డ్రై గేమ్ ఆడి ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాం. డ్రై గేమ్ అయితే చాలా భయంగా ఉంది. ఇంకా వండర్లా ట్రిప్ అయితే పూర్తయింది. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఎవరైనా వెళ్ళాలంటే సమ్మర్ వెకేషన్ గా ఈ వండర్లా ట్రిప్ మాత్రం సెలెక్ట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు వండర్లా వచ్చారంటే మళ్ళీ రావాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఈ సమ్మర్ లో మీరెవరైనా వండర్లా వెళ్ళిన వాళ్ళు ఉంటే ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకైతే ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రండి ఎక్కండి.